స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి. ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆలేరు మండలం నుండి 52 మందికి, ఆలేరు పట్టణం నుండి 33 మందికి, ఆత్మకూరు మండలం నుండి 51 మందికి, మోటగొండూరు నుంచి 49 మందికి, గుండాల మండలం నుంచి 63 మందికి, మొత్తంగా 240 మందికి చెక్కులను పంపిణీ చేశారు. రైతుకు అప్పుల పాలు కావద్దు. ప్రతి రైతు తెలంగాణలో సంతోషంగా ఉండాలి. వ్యవసాయం దండుగా అన్న వాళ్లకు వ్యవసాయం పండుగను చూపించాలని చెప్పి రాహుల్ గాంధీ గారి మాటను ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శిలాశాసనంగా పరిగణించి ప్రతి రైతన్నకు 2 లక్షల రుణమాఫీ ఏదైతే మాట ఇచ్చినామో ఈ ఆగస్టు లోపు 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తిగా చేయబోతున్నాం. మొదటగా 18 తారీఖు ₹1,00,000, మొన్న 28 తారీఖు 1,50,000 వరకు మాఫీ చేసినాం. మిగతా రైతన్నలకు కూడా మీ గ్రామాల్లో చెప్పండి, 2 లక్షల వరకు ప్రతి రైతన్నకు రుణమాఫీ చేసి ఇది రైతులకు పెద్ద ఎత్తున పండుగ వాతావరణం ఉంది కాబట్టి గ్రామాన రైతన్నలు కూడా పండుగ చేసుకుంటున్నారు. దానికి తోడు వ్యవసాయానికి పెద్దపీట వేసి పెద్ద బడ్జెట్ కేటాయించడం, ఆలయ నియోజకవర్గం విషయంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం మనకు సహకరించి ఆలయకు పెద్దపీట వేస్తుంది కాబట్టి తాగునీరు సాగునీరు విషయంలో మొన్ననే మీ అందరి సహకారంతో అసెంబ్లీకి పోయి సాగునీటి మీద ప్రాజెక్టుల మీద మనకు వచ్చే వాటాను కొట్లాడి తాపాష్పల్లి గాని గంధమల్ల గాని ఇక్కడ నవాపేట రిజర్వాయర్ గురించి మాట్లాడడం జరిగింది. పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మంత్రి గారి సహకారంతో, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఆ 3 ప్రాజెక్టులు కూడా అతి త్వరలో మనం నీళ్లు సాధించుకోబోతున్నాం. అదే విధంగా సాగునీటితో పాటు తాగునీటి కూడా ఏదైతే గత ప్రభుత్వం మిషన్ భగీరథ బ్రహ్మాండంగా నీళ్లు అందిస్తాని చెప్పి మన ఆలేరు, భువనగిరి, జనగాం ప్రాంతాలకు నీళ్లు సరిగా రావడం లేదు. దానికి మన గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి సహకారంతో మొన్ననే 2,210 కోట్లు కూడా శాంక్షన్ చేసి ఆ జీవోను కూడా తీసుకురావడం జరిగింది. మనకు 2,210 కోట్లతోటి ఆ 16 కిలోమీటర్లు పైప్ లైన్ కంప్లీట్ అయితే మన ఆలేరు, భువనగిరి, అదేవిధంగా జనగాం